సామ్, లాస్ట్ 6 డేస్గా నీకొస్తున్న బర్త్డే గిఫ్ట్స్ అన్నీ నేను పంపిస్తున్నవే. ఐఎమ్ సారీ, నువ్వెంత అడిగినా ఎంత ప్రాధాన్యపడినా నేను చెప్పలేదు. నీ బర్త్డే అకేషన్లో లాస్ట్ అండ్ ఫైనల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇప్పుడు అందరి ముందు ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ లైఫ్ లాంగ్ నీకు గుర్తుండిపోతుందని భావిస్తున్నాను. సామ్, ఇది నీకు మాత్రమే కాదు, నీకు నాకు మన ఇద్దరికీ మర్చిపోలేని జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ ఉండిపోవాలి. సామ్, విల్ యూ? నేను చెప్పినట్టు వినుంటే ఇలా చచ్చేవాడివి కాదు. అమ్మా, ఈ లిల్లీ వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొస్తే, అన్నయ్య వాళ్ళు నన్ను ఇలా చూస్తే, అన్నయ్య నేను చెప్పింది నమ్మాలంటే ఇలా కాదు, ఇలా కాదు, ఎలా ఎలా? అన్నయ్య, 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 సముద్ర, ఏమైంది లిల్లీ? ఏమైందమ్మా లిల్లీ? ఏమైంది చెప్పు లిల్లీ, ఏం జరిగింది? లిల్లీ, ఏమైందో చెప్పు. చెప్పవే. అభి, అభి, అన్నయ్య, అభి. అయ్యో లిల్లీ, ఏంటమ్మా, ఏమైంది? ఎందుకంత భయపడుతున్నావు? లిల్లీ చెప్పు, అభి ఏం చేశాడు? అభి, అభి వచ్చాడన్నయ్య.
అంటే ఇప్పుడు ఈ సామాన్యకి ఏదైతే సూర్య 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 అమ్మ సామాన్య అమ్మ సామాన్య అమ్మ సామాన్య అయ్యో అమెరికా పాపకి ఏమైంది? కాసేపు దూరంగా ఉంటేనే విషయాలు తెలుస్తాయి. ఏంటిదమ్మా? ఏం జరిగింది అసలు? అమ్మా సామాన్య ఏమైందమ్మా? ఏమైంది సామాన్య? వాడేంటి నువ్వేంటి? అసలు ఇలా రక్తపు మడుగులో అసలు అసలు నిన్ను పొడిచింది ఎవరు? ఆంటీ నాకేం పర్వాలేదు. లిల్లీని నేను సేవ్ చేయగలిగాను. దట్స్ ఎనఫ్ టు మీ. మీరంతా ఈ పార్టీకి రావద్దని నన్ను ఇంటి దగ్గర వదిలేసి వచ్చారు. నేను రాకూడదని అనుకున్నాను, కానీ మన ఇంటి దగ్గరికి ఈ అభి వచ్చాడు. లిల్లీ గురించి మన వాచ్మెన్ దగ్గర అడుగుతుంటే నేను చూశాను. వాడు ఖచ్చితంగా ఈ పార్టీకి వస్తాడని, లిల్లీని ఏవైనా చేస్తాడని నేను వాణ్ణి ఫాలో చేస్తూ ఈ పార్టీ దగ్గరికి వచ్చాను. కానీ మీరంతా నేను ఈ పార్టీ చెడగొట్టడానికి వచ్చానని అనుకున్నారు. నేనొచ్చింది ఈ పార్టీ చెడగొట్టడానికి కాదు, లిల్లీని కాపాడదామని. వాడు లిల్లీని బలాత్కారం చేయబోయాడు. నేను అది చూసి వాణ్ణి తల మీద కొట్టాను. అది సరే అమ్మా, కానీ నిన్ను ఇలా పొడిచింది ఎవరు? వాడు నన్ను ఇదిగో ఇలా పొడి చేశాడు. నేనేమైనా పర్వాలేదు, లిల్లీని కాపాడాను. అది చాలు. అయ్యో సామాన్య, అమ్మా సామాన్య, అయ్యో సామాన్య, ఒరే సూర్య, సామాన్య చూస్తే నిలబడుతున్నావు. సామాన్య కళ్ళు తెరవమ్మా. రారా, త్వరగా తీసుకెళ్దాం రా. సామాన్య కళ్ళు తెరు.
అయితే అర్జెంటుగా ఈ మ్యాటర్ని రత్నమాల గారికి చెప్పేయాలి. వాట్? అవును సామాన్య తెలిగారు, అమెరికా పాపని ఆ అభిగాడు దారుణంగా పొడిచాడు. ఇప్పుడు అమెరికా పాప పరిస్థితి చాలా దారుణంగా ఘోరంగా ఉంది. డామ్ ఇట్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? అంటే నాకు పూర్తిగా తెలీదు. అసలు చూసింది ఏంటంటేనండి, అది జరిగింది. మా బేబీ ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొచ్చారండి. నేను వెంటనే వస్తున్నాను. హ, లాభం లేదు సామాన్య తల్లి గారు, మీరు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చేలోగా ఏమైనా జరగచ్చు. వాట్ డు యు మీన్? అదేనండి, పాప ఉండొచ్చు లేదా పైకి పోవచ్చు అంటున్నానండి. జస్ట్ షట్ అప్. ఆ, నేను యుఎస్ వెళ్ళలేదు. ఆ, అవునా? నువ్వింకా అమెరికాకి వెళ్ళలేదా? వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే నువ్వు హాస్పిటల్కి రా చెప్తా. శ్రేయోభిలాషి, చెప్పండి. అందుకే మా బేబీ విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని, ఇలాంటి వార్త ఏం వినాల్సి వస్తుందో అని నేను ఇక్కడే హోటల్లో ఉన్నాను. ఆహాహాహా, మీరు అమెరికా వెళ్ళకపోవటం చాలా మంచిదైందండి. వాట్? అదేనండి, మీరు ఉన్న పళంగా ఆగమేఘాల మీద యుఎస్ నుంచి ఇక్కడికి రావడం కష్టం కదా అని. ఏమండి, మీరు ఉన్న పళంగా ఇక్కడికి వచ్చి చెప్తాను. యా, ఐఎమ్ కమింగ్. నేను హాస్పిటల్కి వచ్చే లోపల అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఐ మీన్ మా బేబీ విషయంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారనేది, ఆ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేస్తూ ఉండు. ఓకే? అలాగే, ఓకేనండి. వన్ మోర్ థింగ్ మిస్టర్ శ్రేయోభిలాషి, ఆ, ఎట్ ఎనీ కాస్ట్ నా బేబీకి ఏం కాకూడదు. నా బేబీ నాకు ప్రాణాలతో కనిపించాలి. నా బేబీకి అసలు ఏమీ జరగకూడదు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే. ఐ వాంట్ మై బేబీ టు బి అలైవ్. ఇదిగో, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో, ఈ దెబ్బతో ఆ వజ్రపాటి కుటుంబం పరువు బజారుకిడవాలి. వాళ్ళందరూ అవమాన భారంతో చచ్చిపోవాలి. నా బేబీని ఈ పరిస్థితికి తీసుకొచ్చినా ఏ ఒక్కరిని వదిలే ఛాన్సే లేదు. అలాగేనండి. నీకు ఎన్ని డాలర్స్ కావాలో అన్ని డాలర్స్ ఇస్తాను. ఓకే? ఓకే సామాన్య తల్లి గారు, ఇవన్నీ మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? నేను చూసుకుంటాను కదా. ఈ రత్నమాల విశ్వరూపం ఏంటో వాళ్ళకి చూపించాల్సిందే. అది అది అసలు సిసలైన అమెరికా మాట, నేను వినాల్సిన మాట. రత్నమాల గారు, ఇదే అసలు సిసలైన సందర్భం. మీరొచ్చి రంగంలోకి దిగండి. నేను మోగిస్తాగా సంగ్రామ భేరీ. శ్రేయోభిలాషి, నేను చెప్పిన దాంట్లో ఏదైనా తేడా వచ్చిందో ముందు నిన్ను చంపేస్తాను. నాకు శంఖం మోగిస్తారు, అదేనండి నన్ను చంపేస్తారు అంటున్నాను. ఇదే హాస్పిటల్ మార్చురీలో నా డెడ్ బాడీ ఉంటుంది, అంతే కదా? బెటర్. ఇంతకీ హాస్పిటల్ ఎక్కడా? ఈ తల్లి గుండెలో చిచ్చు రేపినా మీ అందరి బతుకులతో ఇప్పుడు నేను ఎలా గేమ్ ఆడుకుంటానో జస్ట్ వెయిట్ అండ్ వాచ్. భగవంతుడా, శుభవాన్ని శామ్ పుట్టినరోజు జరుపుకుంటుంటే ఈ పిల్లకి ఇలా జరిగిందేంటి? అమ్మో, ఈ పిల్ల పుట్టుకోమంటే అక్క, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు?
ఛీ! బాధపడక చెల్లి. సామాన్యకి ఏమవుతుందో అని ఆందోళన నాకు. అమ్మా నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? ఎలా ఉంటాను? సూర్య శామ్ని పెళ్లి చేసుకుంటానంటే అయ్యో శామ్ మీద నేను పెట్టుకుని ఆశలన్నీ అడియాసలు అయిపోతాయే. సూర్య లిల్లీ సేఫ్. అమ్మా సామాన్య భయపడకమ్మా, నీకేమీ కాదు. లిల్లీ సేఫ్ సూర్య, లిల్లీ సేఫ్. లిల్లీకి కాదు. నువ్వెక్కువ మాట్లాడకమ్మా. మాట్లాడుతుంటేనే మంచిదమ్మా, లేకపోతే పూర్తిగా స్పృహ కోల్పోయి ఏమైనా జరిగితే. అయ్యో నర్స్ దయచేసి ఇంకేం మాట్లాడద్దు. మా సామాన్యకేమీ కాదు. నీకేం కాదమ్మా, నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. లిల్లీ జాగ్రత్త, తను సేఫ్ కదా. అయ్యో లిల్లీ బానే ఉందమ్మా, లిల్లీకేం కాలేదు. తనకేం కాదు సూర్య, తనకేం కాదు. నాకేమైనా పర్లేదు, లిల్లీ సేఫ్ గా ఉండాలి. లిల్లీ నీ వల్లే సేవ్ అయింది, దట్ ఐ నో. ఒరే చంద్ర, వెంటనే రత్నమాల గారికి ఫోన్ చేసి విషయం అంతా చెప్పరా. వద్దు చంద్ర. అదేం చెల్లి, కూతురు పరిస్థితి విషమంగా ఉంటే కన్నతల్లికి చెప్పకపోతే ఎలా? నీకు తెలీదక్క, ఇప్పుడు ఎవడికి విషయం చెప్తే ఇంకేమైనా ఉందా? సామాన్యకి ఇలా జరగడానికి మనవే కారణమని మనందరి మీద విరుచుకుపడుతుంది. అంతేకాదు ఇక్కడికొచ్చి గోల గోల చేస్తుంది. అలాగని అసలు చెప్పకుండా ఉండటం కూడా తప్పే కదా. అప్పుడు మాత్రం గోల్ చేయదా? అది కాదులే అక్క. చెల్లి నా మాట విను, జరిగిందంతా చెప్పేస్తే మన మీద ఏ తప్పు ఉండదు. చంద్ర అన్నయ్య నువ్వు వెళ్ళి కాల్చు. అలాగే అన్నయ్య. డాక్టర్ డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు ఎక్కడున్నారు? ఏమో చూడండి. డాక్టర్ ప్లీజ్ త్వరగా ట్రీట్మెంట్ చేయండి. దే బోత్ ఆర్ ఇన్ వెరీ సీరియస్ కండిషన్. ఎలా జరిగింది ఇది? ఈ బ్లడ్ ఏంటి? డాక్టర్ నేను ఆ డీటెయిల్స్ అని తర్వాత వివరంగా చెప్తా. ముందు మీరు అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. హౌ ఈజ్ పాసిబుల్ సార్?